ప్రాణమిత్రుడు. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణునికి కుమారుడిగా జన్మించాడు. వీనికి కొంచెం ప్రజ్ఞత వచ్చేసరికి బ్రాహ్మణుడికి ఇంకొక కుమారుడు పుట్టాడు. కొంతకాలానికి తల్లిదండ్రులు కాలం చేశారు. అందుచేత విరక్తి చెంది అన్నదమ్ములిద్దరూ గంగానదికి అవతల ఒడ్డున ఒకడు, యువతల ఒడ్డున ఒకడు కుటీరాలు వేసుకొని సన్యాసులాగా ఉంటున్నారు. ఒక రోజున పాతాళ లోకంలో ఉండే సర్పరాజు మణికాంతుడు మనుష్య రూపం దాల్చి భూమిపైకి వచ్చి గంగానది ఒడ్డునే నడిచిపోతూ ఉన్నాడు. పోయి పోయి చిన్నవాని కుటీరం కనపడగా అక్కడికి వెళ్ళాడు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కొద్దిసేపట్లోనే వారిద్దరూ ఒకరినొకరు విడవలేనంతటి ప్రాణ స్నేహితులయ్యారు. నాటి నుంచి చిన్నవాడి వద్దకు మణికాంతుడు తరచూ వచ్చిపోతూ ఉండేవాడు. వారిద్దరూ రోజుల కొద్దీ అలానే సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు, మణికాంతుడు యథాస్వరూపం పొంది చిన్నవాడి తలపైన పడగ పట్టి కొంతసేపు అయిన తర్వాత వెళ్ళి వస్తానని చెప్పి తన లోకానికి పోయేవాడు. సర్పరాజు స్నేహం గొప్పదే కానీ వీడిది దుష్ట స్వభావం. ఎప్పటికైనా వీడి వల్ల ప్రాణాపాయం కలగవచ్చు అని చిన్నవాడికి మనసులో బెంగ పట్టుకున్నది. ఈ స్థితిలో ఒక రోజున వాడు అన్న వద్దకు వెళ్తే అతను ఆశ్చర్యపోయి, ఇదేమిటి తమ్ముడు, ఇంతగా చిక్కిపోయావేమి? నీ పచ్చటి రంగే మారిపోయిందే, ఏమిటి కారణం అంటూ ప్రశ్నింపసాగాడు. ఇందుకు చిన్నవాడు మర్మం లేకుండా సంగతి సందర్భాలన్నీ అన్నకి చెప్పివేశాడు. అన్న చెప్పిందంతా విని, అయితే తమ్ముడు, మణికాంతుడు నీ వద్దకు రావాలంటావా వద్దంటావా? ఏదో ఒకటి చెప్పు అన్నాడు. వద్దు అన్నాడు చిన్నవాడు. సరే, ఆ సర్పరాజు నీ వద్దకు వచ్చేటప్పుడు ఏమేమి ఆభరణాలు ధరించుకొని వస్తాడు అని మళ్ళీ అడిగాడు అన్న. దగదగా మెరిసే మణి ఒకటి అని చెప్పాడు చిన్నవాడు. సరే, బాగుంది. ఈసారి మళ్ళీ నీ వద్దకు వచ్చి కూర్చొని అతను ఆప్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మణి నీకు కావాలని అడుగు. ఏం జరుగుతుందో కనిపెట్టు అని చెప్పాడు. అలాగే అని చెప్పి చిన్నవాడు తన కుటీరానికి వెళ్ళిపోయాడు. మర్నాడు మణికాంతుడు కుటీరం లోపలికి వచ్చాడు. చిన్నవాడు తనకి మణి కావాలని సర్పరాజును అడిగాడు. కూర్చోకుండానే మణికాంతుడు తన లోకానికి మరలిపోయాడు. రెండో రోజున మళ్ళీ వచ్చాడు మణికాంతుడు. ద్వారం వద్ద నిలబడి ఉండగానే చిన్నవాడు, నిన్ననే అడిగాను, మణి ఇచ్చావు కాదు కదా, ఇవ్వాలనే ఇస్తావా అనేసరికి లోపలికి రాకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగాడు మణికాంతుడు. మూడో రోజున సర్పరాజు మళ్ళీ రావడం కనిపెట్టి, ఎన్నిసార్లు అడిగినా మణి ఇచ్చావు కాదు కదా, ఇప్పుడైనా ఇస్తావా అని గద్దించి అడిగాడు చిన్నవాడు. సర్పరాజు మరి ముందుకు ఒక్క అడుగైనా వేయలేదు. అక్కడే ఆగి ఇలా అన్నాడు, చిన్నవాడా, ఈ మణి సామాన్యమైనది కాదు. నేను ఏమి కోరితే దాన్ని ఇచ్చే కామధేనువు, నా కోరికలన్నీ తీర్చే కల్పతరువు. ఇటువంటి దాన్ని నీవడిగితే నేను ఎలా ఇవ్వగలను? కనుక నీ వద్దకు ఇక ఈ జన్మలో రానే రాను, నీకు మళ్ళీ కనపడను ఈ మాటలు అని మణికాంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరెన్నడూ చిన్నవాడికి కనపడలేదు. ఇప్పుడు చిన్నవాడికి మరొక పెద్ద చిక్కు పట్టుకున్నది. ఇన్నాళ్ళ నుంచి ప్రాణ స్నేహితుడుగా ఉంటున్న మణికాంతుడు కంటికి కనపడకపోవడంతో ఒక విధమైన కొత్త బెంగ పట్టుకున్నది. మునపటి కంటే ఇప్పుడు మరీ పాలిపోయాడు. శరీరం అంతా అస్థిపంజరంలాగా తయారైంది. ఇంతలో ఒకనాడు తమ్ముడు ఎలా ఉన్నాడో అని అన్న చూడవచ్చాడు. చూచి ఆశ్చర్యపోయి, మునపటి కంటే అధ్వానంగా తయారయ్యావే, ఆ సర్పరాజు పీడ వదలలేదా, నేను చెప్పినట్లు చేయలేదా అని అడిగాడు. ఇందుకు చిన్నవాడు, అన్నా, నీవు చెప్పినట్లే చేశాను. నాటి నుంచి సర్పరాజు రావటం మానివేశాడు. ఆ మణికాంతుడు వచ్చి నాతో మాట్లాడి తలపైన పడగెత్తితే కానీ నాకేమీ తోచటం లేదు. అతను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటంతో నాకు వెర్రెత్తినట్లయింది. ఈ బెంగ వలనే నేను మరింత సూక్షించిపోతున్నాను అని అన్నాడు. అప్పుడు అన్నయ్యన బోధిసత్వుడు, తమ్ముడు, సర్పరాజు నీకు ప్రాణ స్నేహితుడిని మురిసిపోయావు. కానీ ఆ మణి అడిగేసరికి అతను మళ్ళీ నీ గుమ్మం తొక్కి చూడలేదు. ఇదే నా స్నేహ లక్షణం. నీవు పెట్టిన చిన్న పరీక్షకు విలువలేని అతను స్వార్థపరుడే కాని నిజమైన స్నేహితుడు కాదు. కనుక నీవెంత మాత్రమో విచారించకు, అతని కోసం బెంగపెట్టుకోకు అని హితబోధ చేసి తన కుటీరానికి వెళ్ళాడు. అన్న మాటలోని ఆంతర్యం గ్రహించిన చిన్నవాడు అప్పటి నుంచి సర్పరాజును తలవడమే మానివేశాడు. ఆ తర్వాత ఆరోగ్యంగా తయారయ్యాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.